లొకేషన్కి వచ్చి అన్నపూర్ణ 7 acres వేశారు సెట్. కంప్లీట్ అపార్ట్మెంట్స్కి సంబంధించి చార్ల్స్ అంటారు, ఈ చార్ల్స్ కైండ్ ఆఫ్ ఇది అపార్ట్మెంట్ సెట్ వేసి దివాకర్ బాబు గారి సంభాషణలు ఇవన్నీ కూడా సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి. మన మాస్టర్ తేజ సజ్జా సినిమాలో ఆయన మొదటి సినిమా, తేజ సజ్జా మొదటి సినిమా, విఎఫ్ఎక్స్ని వినియోగించుకున్న తీరు, విఎఫ్ఎక్స్ని కూడా చాలా అద్భుతంగా సినిమాలో సింబలే పాటలో ఉపయోగించుకున్న తీరు, తెలియకుండా సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎప్పుడు అయిపోతుందో తెలియదు అనమాట. అంజనా జవేరి గారు ఇద్దరు గురించి అసలు అంజనా జవేరి దానికన్నా సౌందర్య గారితో ఉన్న ఆ కామెడీ సీన్స్ కావచ్చు, ఆ లవ్ ట్రాక్ కావచ్చు, ఆవిడ అమాయకత్వంతో ఈయన కామెడీ జనరేట్ చేయడం కావచ్చు, అది అద్భుతం అసలు. అంజనా జవేరి గారితో అంటే ఒక్కటే గుర్తుకొస్తుంది, రైల్వే సీను, రైల్వే స్టేషన్ అదే చూడాలనుంది టైటిల్ కి. అదే చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్స్ అండి, మెయిన్ చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్స్, క్యూట్ ఆ రొమాన్సిజం అనేది చిరంజీవి గారు ప్రజెంట్ చేసినటువంటి విధానం నాకు బాగా. మీరు ఇందాక సౌందర్య గారిని గుర్తు చేశారు కాబట్టి, ఆవిడ రక్తంతో ప్రేమ లేఖ రాసింటే ఎవడ రక్తంతో అంటాడు పర్టికులర్ ఇప్పటికీ ఫేమస్, ఎవడ రక్తంతో అంటాడు. అదే కుమారి నన్ను చూస్తే పోతుంది మతి, నాకేదేదో అయిపోతుంది అనుకుంటే డైలాగ్ వస్తుంది, సడన్ గుర్తుకు రావట్లేదు నాకు, పోయింది వాడైపోయా అదో గతి అంటూ ఈయన కౌంటర్ ఇవ్వడం. మీకు ఏంటి చెప్పినా అర్థం కాదంటే ఆవిడ లోపలికి అలిగి వెళ్ళిపోవడము భలే ఉంటుంది కామెడీ, వాళ్ళిద్దరి కాంబినేషన్. నెక్స్ట్ ఎంఎస్ గారిది బ్రహ్మానందం గారి వేరే లెవెల్, అద్దెలకి వెళ్తూ ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళను అమ్మ అనుకుంటూ అడగడము. బ్రహ్మాజీ గారు ఆహుతి ప్రసాద్ ఇన్ని మాట్లాడుకుని వాడు సామాన్యుడు కాదు ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుకోకపోతే ఎలాగండి, ధూళిపాళ్ళ గారి గురించి మాట్లాడుకోకపోతే లేదు. ధూళిపాళ్ళ గారు చిరంజీవి గారు తండ్రి కొడుకులుగా అగ్ని సంస్కారం అని సినిమా చేశారు. ఓకే, పురోహితుడైన తండ్రి, ఆ పురోహితుడి కొడుకుగా చిరంజీవి గారు. పాపం ఆ సమయంలో శంకరాభరణం సమయంలో కొట్టుకుపోయిన సినిమా అండి, నాకు బాగా గుర్తున్నంతలో చాలా మంచి సినిమా, రిజర్వేషన్స్ ప్రశ్నించిన సినిమా. చిరంజీవి గారి కోర్ట్ రూమ్ సీన్స్ ఉంటాయి, చిరంజీవి గారు జందెం పట్టుకొని చెప్పే డైలాగ్ సీన్ బ్రాహ్మడిగా చేశారు అప్పుడు ఆయన. మళ్ళా ధూళిపాళ గారు ఉన్నాయి, గతంలో కొన్ని సినిమాలు ఉన్నాయి, కానీ ఇందులో ధూళిపాళ గారు చేసినటువంటి ఒక గాడ్ ఫాదర్ లాంటి ఒక పాత్ర ప్రకాష్ రాజ్ గారు. ఇక ఇక్కడ ఒక సామ్యం చెప్పాలండి, అంతఃపురం చూడాలని రెండు ఒకటే కథలు తెలుసా మీకు? అంతఃపురం చూడాలని ఉంది, విలన్ దగ్గర బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డను తిరిగి తెచ్చుకోవాలి అంతే, రెండు కథల సామ్యం ఒకటే. అక్కడ ప్రకాష్ రాజు, ఇక్కడ అక్కడ ఫ్యాక్షన్, ఇక్కడ మాఫియా, అక్కడ ప్రకాష్ రాజు, ఇక్కడ ప్రకాష్ రాజు. అక్కడ ఏంటంటే భర్త చనిపోయాడు, సౌందర్య తల్లి వెళ్ళి బిడ్డ కోసం పోరాడుతుంది, ఇక్కడ భార్య చనిపోయింది, తండ్రి వెళ్ళి బిడ్డ కోసం పోరాడతాడు, అంతే కదా. కానీ ఇద్దరికి తెలియదు, ఇద్దరు ఇలాంటి ఒక కథాంశంతో ఈ కథాంశంతో చేస్తున్నాం, ఇద్దరికి తెలియదు. 2-3 నెలల తేడాలో వచ్చినాయి రెండు సినిమాలు. అయినా సరే అది టేకింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు పోలిస్తే అవునా అన్న ఇది, కానీ అది కంప్లీట్ గా తీసింది రూరల్ బ్యాక్ డ్రాప్ లో, ఫ్యామిలీ నిజంగా ఫ్యాక్షన్ అంటే ఇలా ఉంటుంది, ఆడావుడి, అది ఇది హై లెవెల్ లో, చాలా హై లెవెల్ పిక్చర్. అక్కడ పిక్చరైజేషన్ చేసిన దానికి తగ్గట్టుగా దాన్ని తీసింది రెండు. అంటే అఫ్ కోర్స్ మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు చూస్తే అవును నిజమే కదా అన్న థాట్ వస్తుంది, కానీ వేరుగా చూసినప్పుడు అది ఎవరికి జనరేట్ అవుతుంది ఆ పాయింట్. అలా ఈ సినిమాకు సంబంధించి మాకు బాగా గుర్తున్న నంది అవార్డ్స్ విషయంలో అన్యాయం జరిగింది ఈ సినిమాకి. అది మరీ ముఖ్యంగా సినిమాటోగ్రఫీకి చోటాకి నాయుడు గారికి అందరూ ప్రేక్షకులందరూ ఆయనకి సినిమాటోగ్రఫీకి సంబంధించి నంది అవార్డు వస్తుంది అనుకుంటే, మన విన్సెంట్ గారు ఆయన తనయుడు జైనన్ విన్సెంట్ గారికి ప్రేమంటే ఇదే సినిమాకి ఆయన ప్రకటించారు. ఓకే, అది ఎట్లాగా ప్రకటిస్తారు, మీరు ఇప్పుడు కమిటీలో ఉండకూడదు, మీ అబ్బాయి సినిమా వస్తున్నప్పుడు ఏది పోటీకి మీరు కమిటీ నుంచి తప్పుకోవాలి, మీరు ఎట్లా మీ అబ్బాయి సినిమాకి మీరు ఇస్తారని చోటాకి నాయుడు గారు ప్రశ్నించారు కూడా ఆ సమయంలో. అది కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవం, చూడాలనుంది సినిమాకి. తర్వాత కర్నూలు, అంటే అప్పుడు 19 కేంద్రాల్లో రాయలసీమలో 100 రోజులు ఆడిందండి సినిమా. అప్పటి వరకు రాయలసీమలో ఉన్నటువంటి కలెక్షన్లకు సంబంధించి అన్ని రికార్డులనే చూడాలని ఉంది, ఇది తిరగరాసింది. అందుకని సత్యదినోత్సవ వేడుక కర్నూలులో చేశారు. కానీ ఎరుగని విధంగా కర్నూలులో జరిగింది సత్యదినోత్సవ వేడుక. లేట్ అయినా వైజయంతి మూవీస్ లో సెకండ్ సినిమా హిట్ ట్రాక్. ఇప్పుడు కలకత్తా బ్యాక్ డ్రాప్ అనేది, ఇప్పుడు జగదేకువీరుడు అనుకోండి, జగదేకుడతలో సుందరి దేవలోకం బ్యాక్ డ్రాప్, ఇదేమో కలకత్తా బ్యాక్ డ్రాప్. ఆ తర్వాత వచ్చిన ఇంద్ర వారణాసి మరియు రాయలసీమల బ్యాక్ డ్రాప్, ఈ రెండు బ్యాక్ డ్రాప్ల ఇది
అలా తర్వాత మీకు 2002కు కానీ ఇది 98 2002 సంబంధమే లేదు. అంటే మళ్ళా చిరంజీవి గారు ఇంకో ఇన్నింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది 4 సంవత్సరాలు బట్టి. అక్కడ ఏంటంటే అన్నయ్య సినిమా తర్వాత మృగరాజు, డాడీ, శ్రీ మంజునాథ లాంటి దృశ్యకావ్యాలు, కళాఖండాలన్నీ వచ్చిన తర్వాత మీకు ఏమైందంటే ఫ్యాక్షన్ కత్తో చిరంజీవి గారు సినిమా చేస్తే ఆడుతుంది నమ్మిన వ్యక్తి పరుచూరు గోపాలకృష్ణ గారు. ఓకే. అందుకని అశ్విని దత్ గారు ఏం చేశారంటే, గోపాల్ గారు, అశ్విని దత్ గారు వీళ్ళు మొదట చిన్ని కృష్ణ గారు చెప్పిన తర్వాత కథ విన్న తర్వాత ఏంటంటే, గోపాల్ గారు ఇది ఫ్యాక్షన్ కథే కదా అన్నారు. చిన్ని కృష్ణ గారు చెప్తున్నది ఏంటి, అన్నవరం బ్యాక్డ్రాప్లో చెప్తున్నారు కదా అదే అని. గోపాలకృష్ణ గారు మాత్రం చిరంజీవి గారు చేస్తే మాత్రం ఫ్యాక్షన్ ఆడుతుంది, ఈ ఒక్కటి చేసేస్తే చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్స్లో ఇది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి చిరంజీవి గారి దగ్గరికి కథ తీసుకెళ్ళినప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్పింది ఏంటంటే, సార్ ఇప్పుడే మార్కెట్ నుంచి మాంసం తీసుకొచ్చాం, ఇంకా కూర వండలా, మసాలా వేయలా, అలా ఉంటుంది వినండి అన్నాడు ఆయన. చిరంజీవి గారిని చెప్పండి అన్నాడు. చెప్పిన తర్వాత చిరంజీవి గారికి నచ్చి చిరంజీవి గారు ఓకే చేశారు. పరుచూరు వెంకటేశ్వరరావు గారు, చిన్ని కృష్ణ గారు కాశీ వెళ్ళారు. మాటలు రాసుకుని వద్దాం, సెకండ్ హాఫ్ రాసుకుని వద్దాం వెళ్ళిన తర్వాత కాశీ బ్యాక్డ్రాప్ వచ్చింది. అక్కడ పాత్రలు కొన్ని వచ్చాయి. నాకు ఇందులో మన ఆకుల శివ గారి భాగస్వామ్యం కూడా ఉందని అంటారు. నాకు దాని గురించి తెలియదు పూర్తిగా. మన రచయిత ఆకుల శివ గారి భాగస్వామ్యం కూడా ఉందని చెప్తారు. పరుచూరు బ్రదర్స్ దగ్గర ఇప్పుడు ఆకుల శివ గారు కూడా సహాయ రచయితకి పనిచేస్తున్నారు. ఈ కామెడీ ట్రాక్కి సంబంధించి నాది తెనాలే మీది తెనాలే ఆకుల శివ గారు రాశారని చెప్తారు. తెనాలి వాస్తవంగా చిన్ని కృష్ణ గారి స్వస్థలం, ఆయన ఇంటి పేరు కూడా ఆకులే. ఆయన ఆకుల చిన్ని కృష్ణ. అక్కడికి వెళ్ళి చేసుకుని వచ్చి చిరంజీవి గారు గెటప్ విషయంలో చిరంజీవి గారు 4-5 గెటప్స్ చిరంజీవి గారు ట్రై చేశారు కూర్చుని. వైట్ అండ్ వైట్ గెటప్ అందరికీ నచ్చింది, యునానిమస్కి నచ్చిన తర్వాత విఎస్ఆర్ స్వామి గారు సినిమాటోగ్రాఫరు ఆయన. ఎందుకంటే గోపాల్ గారి సినిమాలకు వరుసగా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇవన్నీ ఆయనే చేస్తున్నారని విఎస్ఆర్ స్వామి గారిని తెచ్చారు. తెచ్చిన తర్వాత ఈ సినిమాకి ఇంద్ర కాదు టైటిల్ మొదట, తర్వాత ఇంద్ర అయింది. శంకర్ నారాయణ ఇంద్రగా మారేటటువంటి క్రమంలో వచ్చేటటువంటి ఫ్యాక్షన్ కథ గురించి, అందులో ఉన్న పాత్రలు సోనాలి బింద్రే గారు, ఆదిత్య అగర్వాల్ గారు, మొదటిసారి చిరంజీవి గారు మొదట 5 పాటలే అండి. మణిశర్మ గారు 5 పాటలే. ఇంకొక పాట ఆర్తి అగర్వాల్ కోసం కావాల్సి వచ్చింది. అరే మనకి ఇంకో పాట కావాలి, క్లైమాక్స్ సాంగ్ అయిపోతుంది అమ్మాయిది, ప్రీవియస్ ఇంకో సాంగ్ ఉంటే బాగుంటుందని చెప్పి అయ్యో పాట ఉంది కదా, చలికాలం చంపేస్తుంది, అది ఆర్పి పట్నాయక్ గారి చేత. అప్పుడు ఆస్ట్రేలియా అదే కంపోజ్ చేసింది కూడా ఆర్పి పట్నాయక్ గారు. ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నాడు మణిశర్మ గారు, అందుకని ఇంటర్వ్యూలో విన్నాను ఆర్పి పట్నాయక్ గారు చేశారు. బంబం బోలే శంకర్ మోగలే సీతారాం శాస్త్రి గారు రాశారు, మహాదేవ్ గారు పాడారు. ఇద్దరు హరిహరన్ గారు, శంకర్ మహాదేవన్ గారు. హరిహరన్ గారి వాయిస్ ఏంటంటే బేస్ లో ఉంటుంది, అది ప్రయోగం అండి, సంగీతంలోనే ఒక ప్రయోగం చేశాడు మణిశర్మ గారు. హై రేంజ్కి హై పిచ్కి వెళ్ళేటప్పటికి శంకర్ మహాదేవన్ గారు వాయిస్ ఉంటుంది. అందుకని బేస్లో వచ్చే లైన్స్ అన్ని హరిహరన్ గారి చేత పాడించి, హై పిచ్లో వచ్చే లైన్స్ అన్ని శంకర్ మహాదేవన్ గారి చేత పాడించి, మొదట పాట విన్నప్పుడు ఏంటంటే ఏమనుకున్నారంటే ఇద్దరు చిరంజీవులు ఏమన్నా ఉన్నారేమో, 2 వాయిస్లు వినిపిస్తున్నాయి, హరిహరన్ శంకర్ మహాదేవన్ ఆడియో క్యాసెట్లో కూడా వాయిస్లు 2 వాయిస్లు వినిపిస్తున్నాయి అని ఒక లిటిల్ బిట్ కన్ఫ్యూజను. కాకపోతే ఏంటంటే అది మణిశర్మ గారు చేసిన ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. ఆ నిట్టింగ్ అండి, ఇంద్రా సినిమా ఏంటంటే నిట్టింగ్. మీకు గదర్ అప్పుడు ఊపేస్తుంది సినిమా, మీకు గదర్ ఆ ఊపేస్తున్న గదర్లో నుంచి ఆ హిందూ ముస్లిం ట్రాక్ తీసుకొచ్చి ఇందులో పెడితే బాగుంటుందన్న ఆలోచన ఒకటి ఎక్స్ట్రాడినరీ థాట్. దాన్ని తీసుకొచ్చి షౌకత్ అలీ ఖాన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో పునీత్ ఇస్సార్ గారు చేసింది, అది తీసుకొచ్చి నాకు అస్సలు ఎంటైర్ సీన్లో చిరంజీవి గారు అది అసలు వెళ్ళి ఇలా తిరిగి తప్పు నా వైపు ఉంది కాబట్టి తలంచుకెళ్తున్నాను షౌకత్ అలీ ఖాన్ లేకపోతే అని చెప్పే డైలాగ్స్కి దాన్ని మనం సుదర్శన్ థియేటర్లో క్రాస్ రోడ్స్లో చూస్తుంటే ఉంటుందండి. అసలు వేరే అసలు వినిపించేటటువంటి పరిస్థితి కాదనమాట. అదేంటంటే అది విచిత్రమైన విషయం. అది వాస్తవానికి ఏంటంటే అది ఆ ఎపిసోడ్ షూట్ చేసేసారు, అయిపోయిన తర్వాత ఎడిటింగ్లో చూస్తున్నప్పుడు అశ్విని దత్ గారికి సందేహం వచ్చింది. ఆ సందేహం చిరంజీవి గారితో వెలిబుచ్చారు అశ్విని దత్ గారు. వీళ్ళిద్దరూ చూస్తున్నారు ఎడిటింగ్లో. ఏంటి, చిన్నపిల్లలు చిరంజీవి గారిని ఎక్కువగా అభిమానిస్తారు. చిన్నపిల్లలు ఎక్కువగా అభిమానించేటటువంటి చిరంజీవి గారి సినిమాలో ఒక చిన్నపిల్లాడిని పొడి చేసేటటువంటి తండ్రి పొడి చేస్తాడు కదా, పొడి చేస్తాడు. ఆ శవాన్ని తీసుకుని ఆ శవం అక్కడ పడేసి వస్తాడు హరి గారు. అక్కడి నుంచి చిరంజీవి గారు భుజం మీద వేసుకుని అందరితో కలిసి వస్తారు. ఇది సీను. ఈ ఎపిసోడ్ చిన్నపిల్లలకి సంబంధించి వాళ్ళు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది పడతారేమో, బాధపడతారేమో, ఇప్పుడు ఈ ఎపిసోడ్ తీసేయాలని, ఈ ఎపిసోడే లేకుండా సినిమా అదొక వెర్షన్ రెడీ అయింది, ఈ ఎపిసోడ్ లేకుండా.
చిన్ని కృష్ణ గారు వచ్చారంట. వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ ఆర్డర్ వేయండి అని రైటర్ చూస్తున్నప్పుడు చిరంజీవి గారు దత్తు గారు భోజనానికి వెళ్ళారు. భోజనానికి వెళ్ళి వాళ్ళు వస్తున్నారు. ఆర్డర్ చూస్తే ఆర్డర్లో ఇది కనపట్టలేదు. వీటికి ఇదేంటయ్యా తులసికోట సీన్ ఏది అంటున్నాడంటే చిన్ని కృష్ణ గారు. దత్తు గారును చిరంజీవి గారు చెప్పారండి. దత్తు గారు వచ్చి తీసేద్దాం అని అన్నారు. ఎలా తీసేస్తారయ్యా, ఇది తీసేస్తే సినిమా పోయింది అని బూతులు అంట చిన్ని కృష్ణ గారు. పోయింది సినిమా, ఈ ఎపిసోడే సెకండ్ హాఫ్ ప్రాణం నడుస్తున్నాడండి ఎడిటింగ్ రూమ్లో. మెల్లగా చిరంజీవి గారు అశ్విని దత్ గారు వచ్చి నించునేటప్పుడు కామ్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి కారు ఎక్కాడండి. కారు ఎక్కిన తర్వాత చిరంజీవి గారు అశ్విని దత్ గారితో అన్నంట, ఒకసారి స్క్రిప్టు నాకు నీకు డైరెక్టర్కి ఏదో వెండిపళ్ళెంలో పెట్టించాడు కదా బాగుండు స్క్రిప్ట్ చిన్ని కృష్ణ. మీ ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్ అండి దత్తు గారు మిస్సెస్. మీ ఆవిడ జడ్జిమెంట్ చాలా కరెక్ట్గా ఉంటుంది దత్తు గారు. జగదేకుడు దత్తులకు సుందర్ టైంలో కూడా ఆవిడే సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పి ఒకసారి మీ ఆవిడకి ఫోన్ చేసి ఆ ఎపిసోడ్ గురించి అడగండి అని చిరంజీవి గారు చెప్పారు. దత్తు గారు ఫోన్ చేశారు. వేసిన తర్వాత ఆ ఎపిసోడ్ లేకపోతే సోల్ మిస్ అవుతుంది సెకండ్ హాఫ్లో అన్నారంట ఆవిడ. నిజమే కదా మరి. ఆయన ఏంటంటే బయటికి వెళ్ళే ముందు, బయట నుంచి నువ్వు ఇంటికి వచ్చే ముందు తులసికోట కనపడాలి, నువ్వు దండం పెట్టుకొని బయటికి వెళ్ళాలి వీరశంకర్ రెడ్డి అని చెప్తా. ఆ డైలాగ్స్ అన్ని ఏంటంటే ఆ వాకింగ్ ఉంటుంది చిరంజీవి గారి. అది ఒకటి కళచూపు కూడా దక్కుతుందో లేదో అనుకున్నానయ్యా, నువ్వు తీసుకొచ్చి సెంటిమెంట్ నా కొడుకును చూపించావు, రోజు అక్కడ వాడిని చూసాను, తులసి మొక్క రూపంలో వాడిని చూసుకుంటాను.